హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే వాళ్ళ బాబాయ్ అన్న ఏమైనా గడ్డి పెట్టాడా? కనిపెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చినవాడు ఈ అమ్మాయి ఇలా అయితే నీ పొద్దుట రేపు పొద్దున మీ ఆయన వదిలేస్తే ఎవరింటికి వెళ్ళి ఉంటావు, అతను అంత బాగా చూసుకుంటున్నాడు, అతనితో జాగ్రత్తగా ఉండని చెప్పలేదా? చెప్పిండు మేడం, నువ్వు నన్ను కన్న వాళ్ళది కాదు, నువ్వు నన్ను కనలేదు కదా, నీకెందుకని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 నెలలు ఉండి వాళ్ళ తిండి తిని వాళ్ళని మీరు కన్నవాళ్ళు కాదు కదా అంది. నువ్వు కన్న వాళ్ళు లేదు, నువ్వు కాదు కదా అని చెప్తే ఆ బాబాయ్ అంతలో సైలెంట్ అయిపోయాడు మేడం. వాళ్ళ గొడవ అయింది ఆల్రెడీ అప్పటికే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి నుంచి మళ్ళీ తీసుకొచ్చాను మేడం. తీసుకొస్తే ఇక్కడ బాగానే ఉండే మేడం, కొన్ని రోజులు నాతో ఉండే. నాతో మ్యారేజ్కి వచ్చులేదు ఆ అమ్మాయి, ఎక్కడ వచ్చులేదు మేడం నాతోటి. చుట్టాల ఫంక్షన్లకి వేటికి నీతో పాటు వచ్చేది కాదు. ఇక్కడ చూడలేదు మేడం, నేను ఒక్కనే మా పాపని పట్టుకొని నేను బయలుదేరి మేడం. నేను ఇంటికాడ వచ్చే వరకు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండే మేడం. ఇక నేను అట్లా 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 ఆ ఫోన్ నాకు తెలియకుండా 3 years మెయింటైన్ చేసింది మేడం. ఎక్కడ అంటే మా పొలాలల్లో ఆ బిడ్డల కాడ ఉంటది కదా మేడం, బిడ్డల కింద ఫోన్ పెట్టుడు, లే మంచం కింద మెత్త కింద ఫోన్ పెట్టుకుని ఉంచుకున్నాడు. అట్లా అట్లా ఛార్జింగ్ ఎక్కడ పెట్టు మన మళ్ళా బయట వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ అట్లనే ఉండే మేడం. చేన్ల పొలాలలో ఇట్లా పోతుండే, అట్లనే మాట్లాడుకుంటూ ఉంటుండే మేడం. చాలా సార్లు బెదిరించాను మేడం. వాళ్ళకి ఆమెకు ఎవరు లేరు కదా, వాళ్ళ నాకు అన్న అవుతాడు అన్నట్టు. ఇక వాళ్ళకి చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు. కాదయ్యా 3 years ఈవిడ ఒక ఫోన్ మెయింటైన్ చేస్తూ రీఛార్జీలు చేయించుకుంటుందంటే అసలు ఈవిడికి డబ్బులు ఎక్కడ జాబ్ చేసుకుంటుందా? జాబ్ లేదు మేడం, ఎక్కడి నుంచి వస్తుంది నాకు అసలే తెలియదు మేడం. అప్పుడు ఇక డబ్బులు 7 కిలో వస్తుండే, ఇంటి నుంచి ఇస్తుండే మేడం. నేను డబ్బులు అని ఇస్తుండే. అదే మీరు ఖర్చులకి ఇస్తారు, ఆవిడేనా కొత్తగా మీరు కొనకుండా బట్టలు కొనుక్కోవడం కానీ నగలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసిందా? నగలు నేనే కొనిచ్చాను మేడం, ఆల్రెడీ అమ్ముకుంది. ఓకే. మొత్తం ఇక ఇట్లా చేసుకుంటా ఉంటే చాలా రోజులు ఉన్నాం మేడం. ఉంటే నన్ను పట్టించుకుని లేదు, నాకు అన్నం పెట్టలేదు. మా అమ్మకి చెప్పింది మేడం, మీ కొడుకు అంటే ఇష్టం లేదు, నాకు లవర్ ఉన్నాడు హైదరాబాద్లో, నేను పెళ్లి చేసుకుంటా అటు వెళ్ళి అని. ఇక మళ్ళీ వెళ్ళిపోయింది మేడం, 2 పాపాలను ఇంటి పెట్టుకుని హైదరాబాద్. ఓకే. నైట్ గొడవ చేసుకుని ఒకసారి సెల్లు దొరకబడితే ఒకసారి మందు బాటిల్ పట్టింది మేడం. ఇట్లా పొలాలకు మందు కొట్టాం కదా మేడం, 2వ స్వల్పం. అప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు సైలెంట్గా ఉన్నాం అందరం. తర్వాత నైట్ కాల్చుకుంది మేడం. ఒకసారి కరీంనగర్ ఉన్నప్పుడు అక్కడ పట్టించుకుంటే హీటర్ పట్టుకుంది మేడం. అక్కడ మేము పోలీస్ అయిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అక్కడ హీటర్ పట్టుకుంది మేడం. ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తూ చివరికి ఇక్కడ వచ్చే వరకు ఆమెగా ఒక పాపను పట్టుకో పోలీస్ స్టేషన్లో ఇచ్చాను మేడం. మళ్ళీ అమ్మాయి మీద ఏది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తుందని ఇచ్చారా లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది ఇచ్చాను. ఓకే. ఇస్తే వాళ్ళు కూడా సార్ చెప్పారు, బాగానే చెప్పారు. అమ్మాయి ఎందుకు ఇట్లా మంచిగా ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళు ఎన్ని రోజులు అది చెప్తే ఉంటా అన్నది మేడం. ఒక 4-5 రోజులు ఉండే మేడం మా ఇంటి కాడ. మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ స్టార్ట్ చేసింది మేడం. నేను ఆ అమ్మాయి కలిసి ఈమె ఏమన్నదంటే మా అత్త మామకు పడతలేదు సార్, నేను వేరే ఉంటా అంటే, సరే మీరు చేసుకోండి, మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది మేడం, మీ అక్కడిని ఉండి అది పని చేసుకొని బతుకుందని మా నాన్న చెప్పాడు మేడం. చెప్తే మనము ఇక పొలానికి వెళ్ళాం మేడం. పొలానికి వెళ్ళి నేను బాత్రూమ్ అని వెళ్ళింది, అక్కడనే ఫోన్ మాట్లాడుతుండే మేడం. మాట్లాడితే నేను ఒకటి కొట్టాను మేడం. కొడితే ఇక అక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. నైట్ వెళ్ళిపోయింది మేడం. ఆమె దగ్గర డబ్బులు లేకుండే, ఏమీ లేకుండే, హైదరాబాద్ వెళ్ళిపోయింది మేడం. 3 years నుంచి నాకు చాలా ఆమె ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉంది మేడం? పాప ఎవరి దగ్గర ఉందండి? పెద్ద పాప నా దగ్గర ఉంది, చిన్న పాప ఆమె దగ్గర ఉంది మేడం. ఏది ఇవిడికి రెండో డెలివరీ ఎప్పుడు అయింది? రెండో డెలివరీ 2019 అయింది మేడం. 2019లో 2017లో పెళ్లి అయింది. అప్పుడు ఒక పాప 18లో 19లో ఇంకో పాప. 2 పిల్లలు ఉండగా ఆవిడకి అక్రమ సంబంధాలు, ఫోన్ కాల్స్ నాకు ఇప్పుడు ఏమన్నా అంటే ఎవరేం పీక్కుంటారు, నేను ఫోన్ వాడతా అన్ని వాడు నాకు తెలియకుండానే వాడింది మేడం. 3 years తెలియకుండా. ఏం చూసుకొని అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది? మిమ్మల్ని వదిలేస్తే అమ్మాయికి కుటుంబం లేదు, ఒక ఇల్లు లేదు, ఉండడానికి షెల్టర్ లేదు, ఇల్లు లేదు, ఎవ్వరు లేడు మేడం. అమ్మాయి దట ఒంగల మేడం, నాకు తెలియదు ఇంతకు ముందు, మోసపోయినా మేడం చాలా. ఇప్పుడు నేను ఫిజికల్. సరే అమ్మాయి డైవర్స్ అడిగింది కదా, డైవర్స్ ఇచ్చేస్తే అయిపోయేదిగా, ఎందుకు డైవర్స్ ఇవ్వడానికి మీరు వెనకాడారు? మేడం ఇక్కడ ఊరు సరే పెద్ద మనిషి దగ్గర పోయి నాకు ఇప్పుడే
విడాకులు కావాలని ఇప్పుడే కావాలంటే అప్పుడు బాండ్ మీద సంతకం పెట్టాను మేడం. ఆ, పెట్టింది ఆల్రెడీ పచ్చ పెన్ తోటి సంతకం పెట్టింది. నేను వెళ్ళిపోతా అదే రోజని సంతకం పెట్టింది మేడం. ఆ. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది మేడం. ఆమె పోయి ఎక్కడుందో ఆ అబ్బాయితో కూడా మాట్లాడాను. ఒకసారి ఈమె కాల్ చేశాను మేడం. ఎవరా రాహుల్ అనే వాడితోట? అవును మేడం. ఓకే, ఏమంటాడు అతనేమంటాడు? అసలు ఇప్పుడు రాహులేనా ఇంకెవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం. ఆ పాపకు నాకు తెలియదు. అంటే అది మా హాస్టల్లో చేసింది మేడం. స్టార్టింగ్ పోయి కరీంనగర్ మన హైదరాబాద్ లో పోయి హాస్టల్ ఉంటది కదా మేడం. ఆ, హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ వార్డన్ ఈమె ఒక జాగాలో ఉంటుండేట. ఇక పిల్లలు అక్కడ ఉండే ఇక్కడ మాదాపూర్లో ఇక్కడ ఉండేట హాస్టల్ మేడం. హాస్టల్లో వార్డెన్ గా జాయిన్ అయిందా? జాయిన్ అయింది మేడం. హాస్టల్లో జాయిన్ అయితే నాకు స్టార్టింగ్ లోనే ఆ వార్డెన్ ఒకరోజు దొరకబట్టి మరి ఇలా గొడవలు ఉన్నాయి కదా మరి మా ఆయనని ఇక్కడ ఒక అబ్బాయితో ఉంటుండేట మేడం అక్కడ. నాకు ఒక రోజు ఫోన్ చేసింది మేడం. హాస్టల్ వార్డెన్ ఫోన్ చేస్తే ఇట్లా అంటే మాకు డీటెయిల్స్ కనుక్కున్నా మేడం. ఇట్లా నీకెందుకు ఇచ్చింది డీటెయిల్స్? నీకెందుకు ఇచ్చింది అసలు? నువ్వెవరో తెలియదు కదా వార్డెన్ కి. అంటే చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసింది మేడం. ఆ ఫోన్ కాల్స్ నా దాంట్లో ఉండే. నేను చాలా సార్లు ఫోన్ చేసిన అమ్మాయికి, మా వైఫ్ కి. చేస్తే ఈ నంబర్ ఎవరబ్బా చాలా సార్లు వస్తుందని నాకు కాల్ చేసింది మేడం. అయితే నేను అన్నా కదా మా వైఫే గిట్ల గొడవలు అయ్యి వచ్చిందని చెప్పాను మేడం. అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి అప్పుడు వార్డెన్ షాక్ అయ్యి ఆల్రెడీ ఇక్కడ ఒక హస్బెండ్ ఉన్నాడమ్మా, నువ్వు సొంత హస్బెండ్ అని ఆవిడ చెప్పింది మీకు. అరే మేము షాపింగ్కి వెళ్ళాం కదా మరి ఆయన వస్తే ఆయన ఎవరు ఈయన ఎవరు అంటే నేను కాదు మేడం నేను ఇట్లా పరిస్థితి మాది పల్లెటూరు అమ్మాయి కూడా పెట్టుకొని వచ్చిందంటే ఇక్కడ ఒక అబ్బాయి వస్తుండు డైలీ వస్తుండు మరి హాస్టల్లోకి అంటే ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళి తీసేసింది మేడం. అక్కడికి వెళ్ళి అది చాలా సార్లు అయినా చూడట మేడం. తీసేసి ఎంత కాలం అయింది? తీసేసి 2 years అయింది మేడం. 2 years హాస్టల్లోకి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎక్కడ ఉంటుందో తెలియదు మేడం. ఇప్పుడు కాంటాక్ట్ లో నంబర్ అప్పుడు ఉండే. సరే, చిన్న అమ్మాయిని నీ దగ్గర ఉంచుకున్నావు, పెద్ద అమ్మాయిని కూడా ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళింది, ఎందుకు వెళ్ళనిచ్చావు? పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది మేడం. చిన్న అమ్మాయి అయితే ఎస్ఐ అన్నాడు కదా పాప ఇల్లని, ఆమె బాగా డేంజర్, బ్లాక్ మెయిల్ చేస్తుంది, రేపటి ఏమైనా కావచ్చు, ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనం ఏం చేద్దాం వచ్చిన రోజు చూద్దాం కానీ వెళ్ళిపోని అని చెప్పింది మేడం ఎస్ఐ గారు. అదేదో కోర్టు ద్వారా లీగల్ గా డైవర్స్ తీసేసుకుంటే అయిపోయేది కదా. ఆమె ఇక్కడ నోటీస్ పంపాలి మేడం. అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. కాదయ్యా, ఆ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసింది, విడాకులు ఇవ్వకపోతే ఊరుకోనంది, బ్లాక్ మెయిల్ చేసింది, అవేవో తాగింది. ఇన్ని చేస్తున్నప్పుడు అమ్మ మహాతల్లి నువ్వు నాకు అవసరం లేదని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి పంపించేసి పిల్లల్ని నీ దగ్గర ఉంచుకుంటే బాగుండేదిగా. ఎందుకు ఆ రోజుల్లో డైవర్స్ ఇవ్వలేదు 3 years బ్యాక్? అంటే ఇక ఉంటదేమో బాగుంటుంది. వాళ్ళ చుట్టాలను కూడా పిలిపించింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కదా మేడం, ఇక్కడ చింతలమానపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. ఎస్ఐ అక్కడ మాకు పాప మళ్ళీ నేను పెడితే వాళ్ళ బాబాయిలు ముగ్గురులను పిలిపించాను మేడం. బాబాయ్ గాని వాళ్ళ తాత గాని ఇట్లా ఉంటారు కదా మేడం, సినీ తరఫున నుంచి పిలిస్తే అబ్బాయి బాగా చాలా మంచోడు సారు, ఈ అమ్మాయి బాగా డేంజర్, కరీంనగర్ నుంచి వెమ్లవాడ పోతుంది మేడం, వెమ్లవాడ నైట్ పోతుందట. అక్కడ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. ఇట్లా వస్తే వాళ్ళు చెప్పిండ్రు అమ్మాయి బాగా డేంజర్ ఉంది సార్, ఇప్పుడు పిల్లగాని ఏం తప్పు లేదు, అమ్మాయి అసలు కరీంనగర్లోనే ఉంటుంది, మొత్తం కరీంనగర్ హైదరాబాద్ అని చెప్తే వాళ్ళు ఎస్ఐ ఆ రోజు సరే మంచిగా ఉండాలని పంపించింది మేడం అక్కడ నుంచి. సరే సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏం అడుగుదామని ఫోన్ చేశారు మేడం? నేను ఇప్పుడు ఎలా చేయాలి మేడం? ఆమె అసలు నాకేం తెలుస్తలేదు మేడం. అసలు అమ్మాయికి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అమ్మాయి నా మాట వింటలేదు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు చేసుకున్న పనికి నువ్వే బొందలు పడ్డావు, మేమేం చేసుడు, అమ్మాయికి డాడీ లేరు, అసలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతావు, నువ్వు ఏం చేస్తావు, 2 పాపలు. నేను పరేషాన్లో ఉన్నా మేడం. అదే